భారత ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందంటూ, భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ట్రంప్ వ్యాఖ్యలను ఉద్దేశించి పరోక్షంగా దాని మీద ఆయన స్పందించడం జరిగింది. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని, ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ 3వ స్థానంలో ఉంది, భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోంది అంటూ ఇప్పుడు ప్రధాని మోదీ గారు దాని మీద స్పందించడం జరిగింది. దానికి తోడు డొనాల్డ్ ట్రంప్ భారత్ డెడ్ ఎకానమీ అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి చాలామంది ఇప్పుడు చాట్ జీపీటీ ఏఐని ప్రశ్నించగా ఏఐ ఇచ్చినటువంటి సమాధానాలు నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆ సమాధానాలు ఏంటి, భారత్ది నిజంగా డెడ్ ఎకానమీయా కాదా, ఏఐ ఏం చెప్పింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత్ది డెడ్ ఎకానమీయా, ఏఐ ఏం చెప్పిందంటే, ప్రస్తుత సాంకేతిక యుగంలో ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ వంటి వాటికి ప్రత్యేకమైనటువంటి ఆదరణ ఉంది. ఎలాంటి ప్రశ్నలకైనా ఈ కృత్రిమ మేధస్సు ప్లాట్ఫామ్లు సమాధానం చెప్పగలవు. ఈ క్రమంలోనే భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే ప్రశ్నను పలు ఏఐ ప్లాట్ఫామ్లను అడగ్గా అవి చెప్పినటువంటి సమాధానాలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. భారత్ది డెడ్ ఎకానమీయా అని 5 ప్రధాన అమెరికన్ ఏఐ ప్లాట్ఫామ్లను ప్రశ్నించగా వాటి సమాధానాలు ట్రంప్ వ్యాఖ్యలకి విరుద్ధంగా ఉన్నాయి. అంటే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందంటూ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అమెరికాకు చెందినటువంటి 5 ఏఐ ప్లాట్ఫామ్లను కొన్ని ప్రశ్నలు సంధించగా అవి ఇచ్చినటువంటి సమాధానాలు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా అయితే ఉన్నాయి. సో ఒకసారి విరుద్ధంగా ఉన్నటువంటి ఆ సమాధానాలు ఏంటనే చూద్దాం. అవి ఏం చెప్పాయంటే, భారత ఆర్థిక వ్యవస్థ పతనం కాలేదు, అది డైనమిక్, ఎంతో ప్రతిష్టాత్మకమైనది అంటూ చాట్ జీపీటీ తెలియజేసింది. సో ఏఐలో భాగమైనటువంటి చాట్ జీపీటీకి ఇదే ప్రశ్న సంధించగా భారత ఆర్థిక వ్యవస్థ పతనం కాలేదు, అది చాలా డైనమిక్, ఎంతో ప్రతిష్టాత్మకమైంది అంటూ కూడా చాట్ జీపీటీ అయితే డొనాల్డ్ ట్రంప్ చెంపపగలగొట్టినట్టుగా సమాధానం చెప్పింది. నెక్స్ట్ ప్లాట్ఫామ్ అయినటువంటి గ్రోక్ని ఇదే ప్రశ్న అడగగా భారత ఎకానమీ పతనమైందా అనే ప్రశ్నకు గాను లేదు, భారత్ది డెడ్ ఎకానమీ కాదు, ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఒకటి అంటూ గ్రోక్ సమాధానం చెప్పింది. నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతుంది అంటూ జెమినీ, అలాగే మెటా ఏఐతో పాటుగా కోపైలట్లు కూడా ఇలాంటి సమాధానాలు చెప్పాయి. సో అమెరికా రూపొందించినటువంటి ఈ అమెరికాకి చెందినటువంటి ఏఐ ప్లాట్ఫామ్స్ 5 ముఖ్యంగా చాట్ జీపీటీ, గ్రోక్, జెమినీ, కోపైలట్, వాటితో పాటుగా మెటా ఏఐ, ఈ 5 ఏఐ ప్లాట్ఫామ్లు కూడా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల్లో అసలు వాస్తవం లేదు. భారత ఆర్థిక వ్యవస్థ పతనం అవ్వలేదు, భారత ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగ్గా ఉంది, ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ నానాటికి పుంజుకుంటోంది అంటూ కూడా ఇవైతే సమాధానాలు చెప్పాయి. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఒకటి అంటూ గ్రోక్ అయితే సమాధానం ఇచ్చింది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతుంది అంటూ జెమినీ, మెటా ఏఐ, కోపైలట్ ఇటువంటి ఏఐ ప్లాట్ఫామ్స్ సమాధానం ఇచ్చాయి. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుందనే కారణంతో భారత్ మీద 25% సుంకం, పెనాల్టీలు విధిస్తున్నట్లుగా ట్రంప్ ఇటీవల కాలంలో ప్రకటించింది మనం చూసాం. నిజంగా నేను ప్రపంచ దేశాల మీద వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తాను అంటూ మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ తర్వాత నిజంగానే భారత్ మీద, చైనా మీద, రష్యా మీద, మరికొన్ని దేశాల మీద కూడా వాణిజ్య సుంకాలను పెంచేలాగా ఆయన
వ్యూహరచన చేశారు. అయితే ఆయన చేసినటువంటి గతంలో వ్యూహరచన చేసినటువంటి ఏదైతే ఉందో అది విఫలమైంది. ఇప్పుడు భారత చమురు కంపెనీలు సంబంధించిన కొన్ని కంపెనీలకి సుంకాలు పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకుంటూ ఒక ప్రకటన చేశారు. దీన్ని ప్రకటించిన కొన్ని గంటల్లోనే మన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రష్యా, భారత్ వాటి డెడ్ ఎకానమీలను మరింత దిగజార్చుకునే అవకాశం ఉందన్నారు. కేవలం భారత్ది మాత్రమే కాదు, రష్యాది కూడా డెడ్ ఎకానమీయే. ఆ డెడ్ ఎకానమీని మరింత దిగజార్చుకునేటువంటి అవకాశం ఉంది ఈ రష్యా, భారత్ అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వారు ఎలాంటి వాణిజ్య సంబంధాలు కుదుర్చుకున్నా పట్టించుకోనన్నారు. ఈ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అయితే పేర్కొనడం జరిగింది. మరోవైపు ట్రంప్ మాటలను లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ సమర్థించారు. ట్రంప్ చెప్పింది వాస్తవమేనని, ఆ విషయాన్ని ప్రధాని, ఆర్థిక మంత్రికి తప్ప అందరికీ తెలుసని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానాన్ని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం నాశనం చేస్తుందంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యల్ని సొంత పార్టీ నేతల సైతం తప్పుపడడం ఇక్కడ గమనార్హం. నిజంగా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కేవలం ఏఐ ప్లాట్ఫామ్సే కాదు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఖండించడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ఏమన్నారనేది ఒకసారి చూద్దాం. ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలు, మోదీ స్ట్రాంగ్ కౌంటర్. భారత ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డెడ్ ఎకానమీ అంటూ ఆయన చేసినటువంటి విమర్శల మీద భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందించారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పరుగులు పెడుతుందంటూ మోదీ తెలియజేశారు. అంతేకాకుండా ట్రంప్ టారిఫ్ల వేళ స్వదేశీ ఉత్పత్తులు పెంచాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. సో నిజంగా చెప్పాలంటే అసలు ట్రంప్ వ్యాఖ్యల్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే పట్టించుకోలేదు, సీరియస్గా కూడా తీసుకోలేదు. కాకపోతే వాటి మీద పరోక్షంగా స్పందించారు. అసలు నిజంగా భారత ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతూ ఉంది అంటూ ప్రధాని మోదీ గారు చెప్పారు. అది దాంతోపాటుగా ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల వేళ స్వదేశీ ఉత్పత్తులను పెంచాలంటూ కూడా మోదీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో నిజంగా ఇటు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని ఏఐలే కాదు ఎవరు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. అసలు అమెరికా రూపొందించినటువంటి ఏఐ ప్లాట్ఫామ్సే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని నిజంగా అంటే ఆ వ్యాఖ్యలకి విరుద్ధంగా అయితే సమాధానాలు ఇస్తూ ఉన్నాయి. కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు గాను నిజంగా భారత ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందా అంటూ చాట్ జీపీటీని కానీ అలాగే గ్రోక్ని కానీ వీటన్నింటినీ అడిగినటువంటి సందర్భంలో భాగంగా కానే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందంటూ కూడా అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది డొనాల్డ్ ట్రంప్కి చెప్పదెబ్బ లాంటిది.